ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్లాప్ అనేది లేకుండా ఓన్లీ హిట్స్ మాత్రమే అందుకోవటం కేవలం కొందరు దర్శకులకు మాత్రమే సాధ్యం. నేటి తరం దర్శకత్వంలో టాలీవుడ్ నుంచి రాజమౌళి, రావిపూడి ఇద్దరికీ ఫెయిల్యూర్ స్పెల్లింగ్ కూడా తెలియదు. రాజమౌళి సంగతి తెలిసిందే, భారీ చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్స్ కొడుతున్నాడు. కానీ రావిపూడి మాత్రం కామెడీతోనే కోట్లు కొల్లగొడుతున్నాడు. సినిమాను హిట్ చేసే ఫార్ములా అంటూ ఏదీ లేదు. ఒకటి ధైర్యం చేసి ట్రెండ్ సెట్ చేయటం, మరొకటి సింపుల్ గా ట్రెండ్ ఫాలో కావడం. వీటికి కూడా సక్సెస్ గ్యారంటీ ఉండదు. కానీ రావిపూడి మాత్రం జూనియర్ రాజమౌళిలా తయారయ్యాడు. కామెడీ అనే జానర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. స్టార్ హీరోలతో సింపుల్ గా సూపర్ హిట్స్ కొడుతున్నాడు. ప్లాపుల్లో ఉన్న హీరో వచ్చినా, వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫామ్ లో ఉన్న స్టార్ హీరో అయినా సినిమా అనగానే రావిపూడి తగ్గేదేలే అంటాడు. మినిమం సూపర్ హిట్ అందిస్తాడు. 2015లో పటాస్తో మొదలైంది సక్సెస్ స్టోరీ. 2025 వచ్చేసింది, ఇంకా కంటిన్యూ అవుతోంది. 2026, 27లో కూడా కొనసాగనుంది. కళ్యాణ్ రామ్, రవితేజ లాంటి హీరోలైనా, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అయినా, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్స్ అయినా, ఇలా ఏ జనరేషన్ కు సంబంధించిన స్టార్ అయినా సరే రావిపూడి డీల్ చేయగలడు. నేషనల్ అవార్డ్ జ్యూరీని ఇంప్రెస్ చేయగలడు. పటాస్ నుంచి రావిపూడి బలం అంటేనే కామెడీనే. ఏదో ఒక స్టోరీ రాయడం, దానికి తగ్గట్లు కామెడీని నింపడం, సీజన్ కు తగ్గట్టు సాంగ్స్, ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఎలివేషన్స్. ఇదే ఫార్ములాను పటాస్ నుంచి కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు రావిపూడి. ఇప్పుడు చిరు చిత్రానికి సేమ్ ఫార్ములా రిపీట్ చేయబోతున్నాడు. బిగ్ బాస్ తోనూ బ్లాక్ బస్టర్ కొడతాను అంటున్నాడు. అందుకు వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయమంటున్నాడు. ఆ తర్వాత సంక్రాంతి అంటే 2027 పొంగల్ కు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో తిరిగి రాబోతున్నాడు.